ఎందుకంటే నిన్న ఏదో ఒక ప్రకటన వచ్చింది, సచివాలయ ఉద్యోగులకంట రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆల్రెడీ ఫేస్ రికగ్నైజేషన్ వాళ్ళకు ఉంది, అటెండెన్స్ యాప్. ఒక అటెండెన్స్ ఒక నిమిషం లేట్ అయినా అంటే జీతం కట్ చేస్తారు. అది ఆల్రెడీ ఇంతకుముందు ప్రకటించారు, అది రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు జగన్ హయాంలో సార్ నాకు ఇదే అతిపెద్ద డౌట్, ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొచ్చారు అనే టీచర్లు వీళ్ళందరూ అప్పుడు రోడ్డు ఎక్కేసి నానా హడావుడి చేసి అంత చేశారు. ఇప్పుడు వాళ్ళకే ఉంది, సచివాలయ ఉద్యోగులకి అన్ని డిపార్ట్మెంట్లకి తీసుకొచ్చారు, పైగా ఇప్పుడు జీతం కట్ చేస్తారంటారు. ఇది తిరుగుబాటు కాదా రేపు? అంటే జగన్ చేసిన టైంలో వాళ్ళని రెచ్చగొట్టారు వీళ్ళు, జగన్కి రెచ్చగొట్టడం చేత కాదు ఇట్లాంటి. ఎందుకంటే జగన్ ఇవన్నీ రొటీన్ ప్రాసెస్లో భాగం అనుకుంటాడు. ఇదివరకటి రోజులు ఇప్పటికీ నేను అప్పుడు చూశాను, జగన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేశారు. ఏంటది ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రోడ్డు మీద ఫోటో తీయడం అన్నట్టు వాళ్ళకే ఉంది, యాప్లో అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా. ఫోటో అది వర్క్ లోడ్ అని ఉద్యోగులు ఫీల్ అయ్యారు, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా తీసేస్తారు అనుకున్నారు. ఇంకో 4 పనులు ఎక్కువ పెట్టారు వీళ్ళు. అంటే వీళ్ళకి మాటల్లో అద్భుతం, అంటే ఎదురుగుండా వాడు కష్టపడుతున్నప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం, అయిపోయాక ఎట్టాగా అమల్లోకి వచ్చింది కదా ఇంకో 2 కంటిన్యూ చేస్తే బొద్దనే మెంటాలిటీ.